सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:09, సూర్యాస్తమయం 6:02. తిథి తదియ రాత్రి 9:46 వరకు. నక్షత్రం అశ్విని మధ్యాహ్నం 12:23 వరకు. వర్జం ఉదయం 8:50 నుంచి 10:15 వరకు. మరల రాత్రి 9:06 నుంచి 10:53 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:42 నుంచి 12:29 వరకు. అమృతకాలం శేషంగా మిగిలినది ఉదయం 7:24 వరకు. మరల తెల్లవారుజామున 5:45 ప్రారంభం. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషాలు. బృహత్యుమావ్రతం, దీన్నే ఉండ్రాళ్ళ తద్ది అంటూ ఉంటారు. గౌరీదేవిని పూజించడం ఉంటుంది దీంట్లో. ఆ విధంగా గౌరీదేవిని పూజించడం వల్ల మన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులతో అనుకూలతలు పెరుగుతాయి. స్త్రీలకు సౌభాగ్యం పెరుగుతుంది. విశేషించి తెల్లవారుజామున లేవడం, ఆటలాడుకోవడం, సద్దన్నం తినడం, తరువాత సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుండా మౌనంగా అమ్మవారిని గురించి జపం చేసుకుంటూ ఉండడం, రాత్రివేళ గౌరీదేవిని పూజించి చంద్రుడిని దర్శించటం, తర్వాత ప్రసాదం స్వీకరించటం అనే కార్యక్రమాలు ఆచరిస్తారు. ఎక్కువగా కన్నెపిల్లలు చేస్తూ ఉంటారు. దానివల్ల అనుకూలుడైన ఆరోగ్యవంతుడైన భర్త లభిస్తాడు అనేది సంప్రదాయం. నేటి ఆణిముత్యాలు. ఆధ్యాత్మిక పవిత్రతే సత్యం. అహం అస్తమిస్తే ఆత్మ ఉదయిస్తుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు భాద్రపద బహుళ తృతీయ. దీన్నే మనం ఉండ్రాళ్ళ తద్ది అని కూడా పిలుస్తాం. ఈ రోజున బాలబాలికలు, స్త్రీలు ప్రత్యేకంగా తద్ది జరుపుకుంటారు. దీనికి ముందు రోజే స్త్రీలు గోరింటాకు పెట్టుకుంటారు. ఆ గోరింటాకు పెట్టుకోవటం ఆరోగ్యానికి నాంది పలుకుతుంది. సహజసిద్ధంగా గోరింటాకు కనుక ధారణ చేసినట్లయితే శాస్త్రాల్లో గృహం లేని వారికి గృహయోగం సిద్ధించడానికి ఆ బాలాంబిక అనుగ్రహాన్ని ఇస్తుందని, వివాహం కానటువంటి స్త్రీలకు వివాహం త్వరగా అవటానికి కూడా గోరింటాకు సహకరిస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పారు. అందుచేత గోరింటాకు అనేటువంటిది తప్పనిసరిగా ఆరోగ్యప్రదమైనటువంటి దివ్య ఔషధంగా శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. సూర్యోదయానికి పూర్వమే తలస్నానం చేసి సద్ది తిని
ఆటలు ఆడటం, ఊయలలు ఊగటం, అలాంటి సంప్రదాయం మనకు కనిపిస్తుంది. అందుకే దీన్ని ఊయలల పండుగ అంటారు. కన్యలు, ముత్తైదువులు గౌరమ్మను చక్కగా పూజ చేసి పూజించేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. గౌరమ్మ తల్లి. అందుకే వివాహం కుదిరినటువంటి వాళ్ళు పెళ్లి పీటల మీదకి వచ్చేటువంటి ఆ పెళ్లి కూతురు కూడాను గౌరీదేవిని ఆరాధన చేసే తర్వాత పీటల మీదకి వచ్చేటువంటి సాంప్రదాయం ఉంది. ఇక్కడ గౌరీదేవిని గనక పూజ చేసినట్లయితే ఈ యొక్క విశిష్టవంతమైన సుదినాన వారికి సౌభాగ్యతత్వం అనేక రీతులలో విశిష్టవంతమైన అదృష్టం కలగటానికి ఆస్కారం అత్యధికంగా ఉంది సుమా అని చెప్పేసి గౌరీదేవి యొక్క ఆరాధన వెనకాల దాగిన విశిష్టవంతమైన ప్రభావాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించడానికే మనకు గౌరీదేవిని పూజ చేయాలని, గోరింటాకు ధారణ చేసి ఉండాలని, ముందు రోజే గోరింటాకు పెట్టుకోవాలని, ఇలాంటి సాంప్రదాయం ఎందుకు పెట్టారంటే ఆ తల్లి బాలాంబిక ఎరుపుదనంలో ఆ స్త్రీల యొక్క చేతులపైన చక్కగా విరాజిల్లుతూ ఉంటుందన్నమాట. ఏది ఏమైనప్పటికీ ప్రతి ఒక్క దాని వెనకాల కూడా ఆధ్యాత్మికత, భౌతికాత్మకత మిళితమై ఉన్నటువంటి విశిష్ట సంస్కృతి మన సంప్రదాయం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. బాల్యవార్ధక్య నిద్రాద్యవస్థలందు ధాతయొసగిన ఆయువు తరిగిపోవ భక్తి మనసున ఏనాడు పాదుకొనును కాణిపాక వినాయక జ్ఞానమూర్తి. ఈ జీవితంలో బాల్యంలో ఏమీ తెలియకుండానే వయస్సు కొంతకాలం వృధా అయిపోతుంది. వృద్ధాప్యంలో తెలిసినా కూడా అనారోగ్యం వల్ల, మనస్సు చెదురుబాటుకు లోనవ్వటం వల్ల సరిగ్గా నిలపలేనటువంటి స్థితి వస్తుంది నీ పాదములపైన ఈ మనస్సును. అలాగే నిద్రలో కూడా భక్తి అనేటువంటిది కలిగి ఉండటం అసాధ్యం. కనుక బాల్యవార్ధక్య నిద్రాద్యవస్థలందు ధాతయొసగిన ఆయువు తరిగిపోవ. బ్రహ్మదేవుడిచ్చిన ఆయుర్దాయం అంతా ఈ విధంగా తరిగిపోతూ ఉంటే భక్తి మనసున ఏనాడు పాదుకొనునో. సుస్థిరమైన సద్భక్తి ఈ మనస్సులో ఎప్పటికీ పాదుకుంటుంది స్వామి. అటువంటి సద్భక్తిని స్థిరంగా నా హృదయంలో నిలుపుకునేలా అనుగ్రహించు. పట్టి విడువని ఆ శని చుట్టూ ఎన్ని చందమామలో శోభలో స్వామి దైవ చింతనాశూన్యు హృది భావశిరుల రీతి కాణిపాక వినాయక జ్ఞానమూర్తి. పట్టి విడువని ఆ శని చుట్టూ ఎన్ని చందమామలో. శాస్త్రవేత్తలు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరికరాల్లో నుండి దర్శించినప్పుడు శనిగ్రహం చుట్టూ కూడా అద్భుతమైన నీలి వలయం, దాదాపు 22 చందమామల వరకు కూడా ఈ శనిగ్రహానికి చుట్టూ తిరుగుతున్నాయి అని వాళ్ళు కనుగొన్నారు. వాటిని మనకి ఆ పరికరముల ద్వారా దర్శింపజేస్తున్నారు. ఆ పట్టి విడవనటువంటి ఆ శనికి చుట్టూ ఇన్ని చందమామలు, ఇంత శోభలు, ఇన్ని నీలి వలయాలు ఉన్నాయి కదా స్వామి. అది ఎలా ఉందంటే దైవ చింతనాశూన్యు హృది భావశిరుల రీతి. దైవం పట్ల ఆరాధనాభావం లేనటువంటి వాడి మనస్సులో ఎన్నెన్నో చక్కని ఆలోచనలు, ప్రణాళికలు ఉండి ఏమిటి ప్రయోజనం? ఎంత భావనాశక్తి ఉన్నా కూడా ఈ పరమాద్భుతమైన సృష్టిని ఎవరు చేశారో, ఈ సృష్టి నిర్మాణం గావించినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి, ఆ పరమాత్మని ప్రస్తుతించనటువంటి ఈ భావజాలం ఏమి ప్రయోజనం అంటూ వార్ధక్యంలోనూ, బాల్యంలోనూ, నిద్రలోనూ జీవితం గడిచిపోతున్నది. భక్తి కలగటం లేదు. కనుక సద్భక్తిని కలిగించు స్వామి. శని చుట్టూ చందమామలు ఉండి ఎంతో శోభని అక్కడ తెచ్చిపెట్టినందువల్ల ఏమిటి ప్రయోజనం?
ఆ భగవద్భావన లేనటువంటి వాడికి ఎంత చక్కని ఆలోచనలు వచ్చినా ఏమిటి ప్రయోజనం? కనుక నిరంతరం భగవద్భావనలతో నా హృదయము మనస్సు శోభిల్లాలి, నా ఆలోచనలన్నీ కూడా భగవన్మయమై ఉండాలి. అలా నన్ను అనుగ్రహించు, సద్భక్తిని కలిగించి సన్మార్గంలో సాగేలా నన్ను నిరంతరం కరుణించు అంటూ ఆ కాణిపాక విఘ్నేశ్వరుణ్ణి చక్కని పద్యరచనతో ప్రస్తుతిస్తూ మంచి శతకాన్ని మనకు అందించిన భక్తి తత్పరులు, భాషాభిమానులు శ్రీ సూర్యదేవర రవికుమార్ గారు రచించిన కాణిపాక వినాయక శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకున్నాం. రేపు మరి ఒక శతకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ వినాయకాయ నమః. శ్రీరామదూతా జయ హనుమాన్, శ్రీమాన్ ధీమాన్ జయ బలవాన్, శ్రీమాన్ ధీమాన్ జయ బలవాన్, పూజలు చేతుము శ్రీ హనుమాన్. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా, పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగం, సంజీవనమాశాసే మంజులమహిమానమంజనాభాగ్యం, మంజులమహిమానం అంజనాభాగ్యం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామచంద్రమూర్తి రావణ సంహారం చేసిన తర్వాత తిరిగి అయోధ్యకు బయలుదేరుతూ ఉన్నాడు సీతా సమేతుడై. అతని వెంట వానర వీరులు, అసుర వీరులు కూడా అయోధ్యకు చేరుకుంటూ ఉన్నారు ఆనందంగా. అప్పటికే విభీషణుడు లంకాధిపతి అయ్యాడు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం చేత. వీరు అందరూ కూడా అయోధ్యకు చేరుకుంటూ ఉండగా త్రోవలో అనేకములైన అద్భుతమైన ప్రాంతములు, ఆ అరణ్యములు, సముద్ర తీరము ఇత్యాదులన్నీ కూడా సీతమ్మకు చూపిస్తూ వాటి యొక్క వైనాలను వివరిస్తూ ఉన్నాడు. పుష్ప విమానం నుంచి ఆ రామచంద్రమూర్తి వాటన్నిటి సీతమ్మ దర్శిస్తున్నది. క్రమంగా వారి యొక్క దివ్యమైన పుష్ప విమానం చిత్రకూటంలో భరద్వాజముని యొక్క ఆశ్రమానికి చేరుకున్నది. అక్కడ దిగాడు రామచంద్రమూర్తి. మళ్ళీ భరద్వాజమునికి నమస్కరించి ఉండగా కొంతకాలం అక్కడుండి ఆతిథ్యం స్వీకరించమని కోరుకున్నాడు ఆయన. కొద్ది రోజులు అక్కడ ఉండడానికి సమ్మతించాడు రామచంద్రమూర్తి. కానీ అప్పటికే మొత్తం 14 ఏళ్ళు పూర్తయ్యాయి. తన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రధానంగా భరతుడు, ఇంకా గుహుడు. ఆయన చెప్పాడు, నువ్వు వచ్చే వరకు ఇలాగే ఉంటానయ్యా అన్నాడు. అటువంటి వాడు గుహుడు. ఆ ఇద్దరిని గుర్తుపెట్టుకున్నాడు స్వామి. తన కోసం తప్పించిపోతున్న వారిని తాను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాడు భగవంతుడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఒక్కసారి ఆయన్ని అంటుకుంటే ఆయన తప్పకుండా మన గురించి పట్టించుకుంటాడనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. భక్త వాత్సల్యమూర్తి రామచంద్రమూర్తి. అందుకే వాళ్ళు ఉభయులు కూడా 14 ఏళ్ళు దాటిన తర్వాత ఒక్కరోజు ఆలస్యం కూడా సహించలేము అన్నటువంటి వారు. అందుకు ఆంజనేయ స్వామి వారు ఇక్కడ భరద్వాజ ముని యొక్క వాక్యాన్ని మన్నించడం కోసం ఉన్నప్పటికీ వారు ఉభయులు వేదన పడకూడదని ముందుగా వార్తని వాళ్ళ దగ్గరికి చేర్చాడు. అంతా క్షేమంగా ఉన్నది, వస్తున్నాను అనేటువంటి వార్తని. దానికి గాను మళ్ళీ ఆంజనేయ స్వామి వారిని పంపారు. మహావేగంగా ఆనందకరంగా ఎలా మాట్లాడాలో ఆయనకే తెలుసు. అటు పరాక్రమం ఉన్నది, ఇటు బుద్ధి యొక్క చాతుర్యం ఉన్నది, మరొక వైపు అవతలి వారిని ఆనందింపజేయగలిగేటువంటి వాక్చమత్కృతి కలిగినటువంటి వాక్య కోవిదుడు గనక ఆ మహాత్ముని పంపాడు రామచంద్రమూర్తి. ఇది కూడా ఆంజనేయ స్వామి మరి ఒక దౌత్య కార్యం కనుక. రామదూత అనగానే కేవలం సీతను తీసుకురావడం వరకే కాదు, సీత గురించి చెప్పడం వరకే కాదు, ఇక్కడ కూడా ఆయన దౌత్యాన్ని అద్భుతంగా చూపిస్తున్నాడు. మళ్ళీ రామదూతగానే కనబడుతున్నాడు. ఎందుకంటే అటు ఆ భగవంతునికి ఇటు భక్తునికి కూడా దౌత్య కార్యం నిర్వహించేటువంటి వాడు. అందుకే రామానుగ్రహం కావాలంటే హనుమద్ అనుగ్రహం కావాల్సిందే. రాముడి హృదయం మనకు చెప్పాలన్నా, మన హృదయం రామునికి చెప్పాలన్నా హనుమంతుడే మనకు శరణం. ఆ విధంగా ఆంజనేయ స్వామి వారు ముందు గుహుని వద్దకు వచ్చారు. ఆ గుహునికి విషయాన్ని తెలిసిన వెంటనే ఆ గుహుడు పరమానంద భరితుడైపోయాడు. అక్కడి నుంచి తిన్నగా భరతుని వద్దకు వెళ్ళాడు. అయితే భరతుని వద్దకు పంపేటప్పుడు రాముడు హనుమంతునితో గొప్ప మాట అంటాడు. ఆ మాటలో రాముని హృదయం, మరొకవైపు భరతుని గొప్పతనం రెండూ తెలుస్తాయి. అదేమిటంటే భరతుడు ఇప్పుడు అయోధ్యను పాలిస్తూ ఉంటాడు. నువ్వు వెళ్ళి చెప్పు నేను క్షేమంగా వచ్చానని. ఇన్నాళ్ళు అంటే ఈ 14 ఏళ్ల పాటు ఆయన పాలన చేయడం వల్ల చుట్టూ ఉన్న సంపద, అధికారము, రాజ్యపాలన
వాటిలో లభించే హోదా భోగములు ఇవన్నీ కూడా అలవాటైపోయి ఉంటాయి. ఈ అలవాటైపోయినటువంటి ఈ పదవుల్ని భోగాల్ని వదలడం అంత తేలిక కాదయ్యా. ఇప్పుడు అతను మనసు మార్చుకున్నాడేమో ఒకసారి చూడు అన్నాడు. అది అతడు చెప్పకపోవచ్చు, నువ్వు పరిశీలించగలవు, అందుకే నిన్ను పంపుతున్నాను. చెప్పిన మాట మోసుకొస్తే మామూలు వాడు అవుతాడు, కానీ అక్కడ ఉన్నదాన్ని పరిశీలించి అసలేమిటో చెప్పగలిగేవాడు నువ్వు. అందుకు నువ్వు వెళ్ళు. ఆ భరతుని యొక్క ముఖ కవళికల్లో కానీ అక్కడున్న పరిస్థితుల్లో కానీ ఆయన ఆ సంపదలకి ఆ వైభవానికి ఆ అధికారానికి రాజ్యపాలనకి బాగా అలవాటైపోయి అది వదులుకోలేని ఒక లక్షణంగా అతనికి వచ్చినట్లయితే నాకు వచ్చి చెప్పు. అప్పుడు నేను ఇట్నుంచిటే వెళ్ళిపోతాను మళ్ళీ అరణ్యాలకి, మరి అయోధ్యకు వెళ్ళను, అతడే పాలించుకొని అన్నాడు. ఇది రామచంద్రమూర్తి ఔదార్యం. అలాగని భరతుడిని శంకించాడనడానికి లేదు. ఇక్కడ ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్ అంటారు, మానసికమైన విషయం ఉంది. అంతకుముందు ప్రారంభంలో నేను ఈ పాలన చేయను అన్నాడు, కానీ అలవాటు అవుతున్న కొద్దీ ఇదే బాగుంది అనిపిస్తుంది, మళ్ళీ ఈ సుఖమంతా కూడా రాముడు వచ్చే వదులుకోవాల్సిందేనా అనిపించవచ్చేమో. అలాగని భరతుడు అలా అంటాడని రాముడు అనుకుంటున్నాడని కాదు, తన వైపు నుంచి కూడా తన ఆలోచన సంసిద్ధతను తెలియజేయడం, తనకు ఏమాత్రం రాజ్యాపేక్ష లేదు అనే భావాన్ని రామచంద్రమూర్తి ఈ విధంగా ప్రకటిస్తున్నాడు. అప్పుడు ఆ హనుమంతుడు తిన్నగా చేరుకుని ఆ సమయంలో నందిగ్రామ రాజ్యం వద్ద ఉన్నటువంటి ఆ భరతుని ఆశ్రమాన్ని చేరుకున్నారు. భరతుడు రాజ్యంలో లేడు, గతంలోనే మనం చెప్పుకున్నాం. ఆయన అయోధ్యలో ఉండి పాలన చేయట్లేదు. రాముడు లేని అయోధ్యలో నేను ఉండలేను అని అయోధ్యకు సమీపంలో ఒక నందిగ్రామం అనేటువంటి ప్రాంతంలో రామ పాదుకులకు పట్టాభిషేకం చేసి పాలిస్తున్నది రాముడే, నేను నిమిత్త మాత్రుని అన్నాడు. ఎంత గొప్ప విషయం అండి. కర్మయోగం భక్తి యోగం అంటే ఇంతకు మించి ఉంటుందా? తానే నిజానికి అన్నీ చేస్తున్నాడు, కానీ నేను చేస్తున్నాను అనే అహంకారం లేదు, రాముడే చేస్తున్నాడు అనేటువంటి అంకిత భావం. రెండు, జరిగినటువంటి సమస్త కార్యముల ఫలితం రామాంకితం చేస్తున్నాడు. తాను చేస్తున్న ధర్మ కార్యక్రమాలన్నీ కూడా రామ పాదుకులకు నివేదించి ఆ తర్వాత వాటి యొక్క ఫలితాన్ని కూడా రామార్పణం చేస్తున్నట్ట. ఏ కార్యం సంకల్పించుకున్నా ఆ పాదుకులకు నమస్కరించి లోక కళ్యాణం కోసం రాజ్యపాలన కోసం చేస్తున్నాడు. తిరిగి వచ్చిన కప్పములు మొదలైనవన్నీ కూడా పాదుకుల దగ్గరే పెడుతున్నట్ట. రాజ్యానికి సంబంధించిన ధనాగారం కూడా రామ పాదార్పితం చేసి దాన్ని వినియోగిస్తున్నాడు ఇక్కడ. అంటే తాను చేస్తున్నటువంటి అహంకారాన్ని విడిచిపెట్టాడు, ఫలాకాంక్షని విడిచిపెట్టాడు. అలాగని పనిని మాత్రం విడిచిపెట్టలేదు. పని ఎలా చేస్తున్నాడు? రాముడి పేరు మీద చేస్తున్నాం గనక చక్కగా జరగాలి, ఎక్కడా లోపం ఉండకూడదు, అందుకని అంతా భగవంతుడిదేనండి అని తాను పడుకోవడం కాదు, తప్పు చేయడం కాదు, తాను చక్కగా చేయాలి. భగవంతుడి పేరుతో చేస్తున్నాడు కనుక మరింత సమర్థవంతంగా చేయాలి. అలా ఇక్కడ కర్మయోగం భక్తి యోగం ఈ రెండూ కూడా మనం భరతుని ద్వారా తెలుసుకోవాలి. ఆ కోణంతో పరిశీలిస్తే రామాయణం ఒక అద్భుతమైన భగవద్గీత అవుతుంది. ఒక యోగమూర్తి భరతుడు, అందుకే భరతుడిని సోదరుల్లో ఉత్తమ సోదరుడిగా చెప్తారు ఇక్కడ. అలాంటి ఆ భరతుడు ఇక్కడ ఈ నందిగ్రామంలో జటిలం మలదిగ్ధాంగం భ్రాతృవ్యసనకర్షితం ఫలమూలాసినం దాంతం తాపసం ధర్మచారిణం సమున్నత జటాభారం వల్కలాజినవాససం. ఆయన కూడా రాజ్యభోగాలేవి స్వీకరించట్లేదు, కేవలం ధర్మపాలనే చేస్తున్నాడు. వేషం ఎలా ఉందంటే నారచీరలు కట్టుకున్నాడు, జడలు కట్టేటువంటి తల, కేవలం కందమూలాలు ఫలాలు మాత్రమే తింటూ తాపస దీక్షలో ఉన్నాడు. నిరంతరం అన్నగాన్ని తలంచుకుంటూ భ్రాతృవియోగంతో బాధపడుతున్నటువంటి వాడు. బ్రహ్మర్షి సమతేజసం, ఇతడు నిరంతర ఈ భక్తి వల్ల రామభక్తి వల్ల తపస్సు వల్ల అతడి తేజస్సు బ్రహ్మర్షులతో సమానమైనటువంటి తేజస్సుతో ఉన్నదట. నియతం భావితాత్మానం బ్రహ్మర్షి సమతేజసం పాదుకేతే పురస్కృత్య ప్రశాసంతం వసుంధరాం. రామపాదుకుల్ని పెట్టి లోకపాలన చేస్తున్నటువంటి వాడు. ఆ మహానుభావుని చుట్టూ మంత్రి పురోహిత సామంతాదులు ఉన్నట్ట, వారందరూ కూడా కాషాయములు ధరించే ఉన్నట్ట. అదొక చిత్రమైన మాట. వారు కూడా ఏ విధంగా ఉన్నారంటే రాజుకు తగ్గట్టే ఉన్నారు. చీరకృష్ణాజినాంబరం, నారచీరలు మొదలైనవి ధరించినటువంటి పౌరావై ధర్మవత్సలాహ, వారందరూ కూడా ధర్మమునందు ఆసక్తి కలిగి భోగముల యందు ఆసక్తిని విడిచిపెట్టి వారందరూ రామభక్తులై ఉన్నారు. యథారాజా తథా ప్రజ, వారందరూ రామమయంగానే ఉన్నారు. అంటే భక్తి కేవలం భరతుడిది కాదు, అయోధ్యవాసులందరిది కూడా. పైగా మంత్రి పురోహిత సామంతాదులు కూడా ఆ విధంగానే ఉన్నారు. మొత్తానికి భరతుడు ఎలా కనబడుతున్నాడంటే తం ధర్మమివ ధర్మజ్ఞం దేహమంత విమాపరం ఉవాచ ప్రాంజలిర్వాక్యం హనుమాన్ మారుతాత్మజ. ధర్మమివ ధర్మజ్ఞం దేహవంతమివాపరం. ధర్మజ్ఞుడైన భరతుడు ధర్మము ఒక దేహము ధరించిందా అన్నట్లున్నాడు. రామో విగ్రహవాన్ ధర్మ. అలాగే అటువంటి ఆ మహానుభావుణ్ణి చూసి మన హనుమంతుడు ఆనందితుడయ్యాట. తిన్నగా వెళ్ళి ఆ భరతునికి నమస్కరించి విషయాన్నంతటిని వివరించాడు. దానితో పరమానంద భరితుడయ్యాడు మన భరతుడు. పైగా ఆ రూపం చూడగానే రాముడు అడిగినటువంటి మాట ఇంకేమీ
ఈయన అడగలేదు. ఏమిటని? నువ్వు గమనించుకురా, అతడు కానీ అయోధ్య పాలనపై మక్కువ కలిగి ఉన్నాడా, ఇలాంటి ప్రశ్నలు వేశారే, దాని గురించి ప్రస్తావనే లేదు. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది ఎటువంటి స్థితిలో ఉన్నాడో భరతుడు. కేవల త్యాగి, అతను భోగి కాడు, ఒక యోగి, ఒక త్యాగి, ఒక ధర్మమూర్తి. అందుకు ఆ భరతుని యొక్క భక్తికి చాలా సంతోషించాడు హనుమంతుడు. ఆ తర్వాత మొత్తం మళ్ళీ రామకథని వివరించాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఎన్ని మాళ్ళు రామకథాగానం చేశాడో రామాయణంలో మహానుభావుడు. ఇక్కడ యుద్ధకాండలో కూడా ఆ భరతుడికి తెలియనటువంటి కథంతా కూడా రావణుడి సీతను అపహరించడం, ఆ తర్వాత రామచంద్రమూర్తి సుగ్రీవుల మైత్రి, ఆపై తాను లంకకు చేరుకోవడం, సీతాన్వేషణ చేయడం, సీతమ్మ జాడ కనుగొని తిరిగి వచ్చి చెప్పడం, యుద్ధము, రావణ సంహారము, ఈ కథనంతటిని కూడా వివరించి చెప్పారు. మళ్ళీ రామకథాగానం జరిగింది. ఇలా వీరు పరమానంద భరితులై ఉండగా అక్కడ భరద్వాజముని ఆశ్రమం నుంచి రామచంద్రమూర్తి తిరిగి చేరుకున్నారు ఆ దివ్యమైన భరతుని యొక్క ఆశ్రమ ప్రాంతానికి. అక్కడ దిగిన వెంటనే ఆయన చేసిన పని ఏమిటి అంటే, ఆ వచ్చిన పుష్పక విమానాన్ని తిరిగి కుబేరుని వద్దకు వెళ్ళమని చెప్పాడు. ఇక్కడ అది జడమైన విమానం కాదు, దానికి చైతన్యం ఉన్నది. రాముని ఆజ్ఞ మేరకు తిరిగి కుబేరుని వద్దకు వెళ్ళినది. ఇక్కడ కూడా తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన అంశం ఉన్నది, పరద్రవ్యాభిలాష ఎప్పుడూ కూడదు. సాధారణంగా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మనకేదో నచ్చినది ఉంటే అది ఎలాగైనా మన దాకా వచ్చే వరకు తెలివైన మాట్లాడుతూ ఉంటాం మనం. అలాంటి వాళ్ళందరూ బుద్ధి తెచ్చుకోవాలి. పరద్రవ్యంపై ఎప్పుడు ఆసక్తి ఉండకూడదు. ఎందుకంటే అసలు అది కుబేరునిది. దాని కథ మనం గతంలో చెప్పుకున్నాం. అది విశ్వకర్మ నిర్మించి బ్రహ్మదేవుడికి ఇస్తే బ్రహ్మదేవుడు కుబేరుడికి ఇచ్చాడు. దాన్ని కలహంతో ఎత్తుకొచ్చాడు రావణాసురుడు. ఇప్పుడు విభీషణుడు యుద్ధానంతరం రామచంద్రమూర్తికి దాన్ని సమర్పణ చేశాడు. ఇక్కడికి రావడం వరకు దాన్ని వాడుకున్నాడు స్వామి. తిరిగి నువ్వు కుబేరుని వద్దకు వెళ్ళన్నాడు. మళ్ళీ విభీషణుడి దగ్గర పంపలేదు. ఎందుకంటే ఇది కుబేరునిది, ఎవరి ద్రవ్యం వారి దగ్గర ఉండాలి. పరద్రవ్యాభిలాష కూడదు. అది ఉదాత్తమైనటువంటి మానవులు ఇంకొకరి ద్రవ్యాన్ని చూసి సంతోషించరు. తమ పరాక్రమార్జితమైనటువంటిది, ధర్మబద్ధమైనటువంటిదే వాళ్ళు అనుభవిస్తారు. అది తెలుసుకోవాల్సింది. అందుకే రామచంద్రమూర్తి తిరిగి నువ్వు కుబేరుని వద్దకు వెళ్ళు అని పుష్ప విమానం చెప్పగానే పుష్ప విమానం గగనంలోకి వెళ్ళి చేరుకున్నది. ఆ తర్వాత రామచంద్రమూర్తి వస్తున్నాడన్న వార్త హనుమంతుని ద్వారా తెలిసిన వెంటనే ప్రారంభించాడు పనులు. మొత్తం అయోధ్య అంతా కూడాను మార్గములన్నీ కూడా చదును చేయబడ్డాయి. ప్రతి ఇల్లు కూడా కళకళలాడింది. ఇంతవరకు రామవిహీనమై అయోధ్య అంతా కళతప్పింది. ఇప్పుడు కొత్త కళలతో తేజరిల్లుతున్నది. రామచంద్రమూర్తికి స్వాగతం పలకడం కోసం అయోధ్య అంతా సన్నద్ధమైనది. ప్రతి ఇల్లు పండగ శోభతో ఉన్నది. అలంకారములు చేర్చి ఉంచారు. ఇళ్లకి మంగళతోరణములు కట్టి ఉంచారు. గుమ్మాలను అలంకరించారు. దీపాలను వెలిగించారు. అలాగే దేవాయతనములన్నీ కూడా, అంటే దేవతా మందిరాలు ఇత్యాదులన్నీ కూడా చక్కగా అలంకరించబడినాయి. కోట అంతా కూడా శోభతో ఆనందంతో వర్ధిల్లుతున్నది. ఆ సమయంలో రామచంద్రమూర్తి అయోధ్యలో ప్రవేశించాడు. చక్కగా సాధారణంగా ఆనందభరితుడి భరతుడు ఆయనకు ఎదుర్కోలు పలికి నగరంలోకి తీసుకువచ్చారు. రామచంద్రమూర్తి కోటకు చేరుకున్నారు 14 ఏళ్ల వనవాసం తర్వాత. ఆ తర్వాత సరైన క్షురకర్మాదులు మొదలైనవి చేసుకుని ఇంకా రామచంద్రమూర్తికి పట్టాభిషేక సమయాన్ని నిర్ణయించారు వశిష్ఠాదులు. దాని ప్రకారంగా ఒక్కసారి రామచంద్రమూర్తి పురవీధుల్లో సంచారానికి వెళ్ళేట తాను పాలించబోతున్న అయోధ్యను ఒక్కసారి తాను దర్శిస్తూ అయోధ్యవాసులందరికీ ఆనందం కల్పించారు. ఇంకా పట్టాభిషేకానికి సర్వసన్నద్ధమైన వాతావరణం ఏర్పడింది. పట్టాభిషేకం చేసుకోబోతున్న రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ రేపటి రోజున పట్టాభిరాముని వైభవాన్ని దర్శిద్దాం. సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. జై గురుదత్త. పాత అగ్నిదేవుడు పూర్తిగా నీరు కారిపోయాడని చెప్పుకున్నాం కదా. ఆ అంగిరోముని తేజస్సు చూస్తే తనకే తట్టుకోవడానికే వీలు లేకుండా ఉంది. సామర్థ్యం లోకోత్తరంగా ఉంది. కీర్తి గురించి చెప్పనక్కర్లేదు. ఇక తన పదవి పోయినట్టే అని అగ్నిదేవుడు దిగులు పడిపోయాడు. ఇంతలో ఎలా తెలిసిందో కానీ అగ్నిదేవుడు వచ్చాడనే వార్త అంగిరోమునికి తెలిసింది. అంతే, తక్షణమే ఆయన అగ్నిదేవుడికి వద్దకొచ్చి సాష్టాంగ నమస్కారం చేసి మెల్లగా ఇలా మనవి చేశాడు. అగ్నిదేవ, స్వాగతం. మీరు వచ్చేదాకా మీ పనులు ఆగిపోకుండా ఉండేందుకు మా తండ్రి గారు నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. మీరు వచ్చేంత వరకు మీ పనులు చేయమని చెప్పాడంతే. చేస్తున్నాను.
నా తండ్రి అయినటువంటి బ్రహ్మ చెప్పినట్టు నేను వినాలి కదా, కూర్చున్నాను. మీరు వచ్చారు కనుక నా బాధ్యత తీరింది. మీ పని మీరు చూసుకోవచ్చు. మీరు ఏ రోజు కావాలనుకుంటే ఆ రోజు మీ బాధ్యతను స్వీకరించవచ్చు అన్నాడు అంగిరోముని. అగ్నిదేవుడి ప్రాణాలు కుదుటపడ్డాయి. సత్య, అబ్బా బాబోయ్, ఇప్పటికి నాకు అర్థమైంది. కానీ లోపల కొంచెం భయంగానే ఉంది. ఈ ముని మంచిగానే మాట్లాడుతున్నాడు, కానీ పదవి రుచి మరిగిన వారు ఎవరైనా ఇంత తేలిగ్గా వదిలిపెట్టగలరా? ఎందుకంటే తనకు ఆ భావం ఉంది, తనకు ఆ స్వభావం ఉంది కాబట్టి. అందుకని ఇందులో ఏ రాజకీయపు వ్యక్తు లేదు కదా, ఏముందో ఏదో రాజకీయంతో షడయంత్రం ఏమిటో జరుగుతున్నట్టుంది అని అంటుంటారే మన వాళ్ళు అప్పుడప్పుడు. షడయంత్రం షడయంత్రం అని ఏదో ఉన్నట్టుంది. ఉండొచ్చేమో. పదవి వ్యామోహాన్ని రుచి చూసిన వాళ్ళు ఇట్లా వదిలేస్తారా? వదలరు. ఎవరేం చెప్పినా వదలరు. తండ్రి ఆజ్ఞ కాదు, పరమాత్ముడు ఆజ్ఞ కాదు. రుచి చూశారంటే చాలంతే. ఇంకొకరికి పదవి వదులుతారా? ఎప్పటికీ వదలరు. అందుకని ఈ మనిషిలో ఏదైనా ఈ అంగిరోడికి ఏమైనా వచ్చిందేమో లోపల ఈ మహామునికి, ఈ అంగిర సోమునికి ఏదైనా అయిందేమో, నన్నేదో పడగొట్టడానికి చూస్తున్నాడేమో, శాశ్వతంగా నేను ఇక్కడ రాకోకుండా చూస్తున్నాడేమో అని అనుకుంటున్నాడు అగ్నిదేవుడు. ఏమిటో ఎత్తేసినట్టుంది, దీన్ని ఒక ప్లాన్ లాగా ఉన్నట్టుందని అగ్నిదేవుడి భావాన్ని గ్రహించిన అంగిరో మహర్షి మరోసారి ఆయనకు నమస్కరించి నవ్వుతూ ఇలా అన్నాడు. ఆయన అంతా తెలుసు కదా లోపల ఏం జరుగుతున్నది కనిపెట్టగలగారు. అగ్నిదేవా, మీరు సందేహించాల్సిన పని లేదు. మీరు పూజ్యులు, మీరు దేవతలు. నేను మానవ బాలుణ్ణి, మీకు కొడుకు వంటి వాణ్ణి. నేను కావాలనుకుంటే మీరు నన్ను దత్తుపుత్రుడుగా స్వీకరించవచ్చు. మీకు పుత్రుడనై మీ సేవలు చేస్తా నేను అన్నాడు. అగ్నిదేవుడు కొంచెం సిగ్గుపడ్డాడు. నేను అనుకుంది ఈయనకు తెలిసిపోయింది. ఓహో అని సిగ్గుపడ్డాడు. కాస్త అనుకున్నంత తప్పేమో అని కొండంత ఆనందపడ్డాడు. నీలాంటి పుత్రుడు లభించడం నా అదృష్టమయ్యా అంటూ అంగిరోముని కౌగిలించుకొని దత్తపుత్రుడిగా స్వీకరించాడు అగ్నిదేవుడు. అంగిరో మహర్షి అలవోకాక చేసినటువంటి అద్భుత త్యాగానికి దేవలోకమంతా ఆశ్చర్యపోయింది. ఆయనను పూలవానలతో ముంచెత్తింది. మంచి లౌకికానికి సంబంధించినటువంటి లేంది అటువంటి ఒక విచారాన్ని బుద్ధివంతుడితో బుద్ధివంతుతో డీల్ చేశాడు. వాడిద్దరికి లేకపోతే చాలా పెద్ద యుద్ధం జరిగేమో. చూసారా? ఎందుకంటే మహనీయుడు కదా. అందుకని అంగిరో మహర్షి ఎక్కడా తన మహిమల ప్రదర్శించుకోలేదు. పైగా దత్తపుత్రుడు అని చెప్పాడు. తండ్రి, నన్ను దత్తకు తీసుకోండి, మీకు సేవ చేస్తానన్నాడు. అప్పుడు అగ్నిదేవుడికి నిజమైనటువంటి ధైర్యం వచ్చింది. తండ్రి ఆజ్ఞ వచ్చినప్పుడు తన సామర్థ్యాన్ని దాచుకోలేదు. సమయం వచ్చినప్పుడు అవసరానికి మించిన త్యాగానికి కూడా వెనుకాడలేదు. ఆయన చేసిన మహత్తర త్యాగమే తర్వాతి కాలంలో ఆయనను సప్త ఋషుల్లో ఒకటిగా చేసింది. అంతవరకు సప్త ఋషుల్లో చేరలేదు. మహాత్యాగం చేశాడు కదా. దేవుడే చెప్పినటువంటి, బ్రహ్మనే చెప్పినటువంటి పదవిలో, ఆ అగ్నిదేవుడి యొక్క పదవిలో తాను కూర్చొని ఆ త్యాగం చేశాడే, అటువంటి త్యాగమే నిజమైనటువంటి మహిమ. ఎందుకంటే ఇది మహాత్ములను, మహర్షులను, గురువులను దర్శించేటప్పుడు వారిలోని త్యాగాన్ని గమనించటానికి ప్రయత్నించాలి. కానీ తద్వారా ఆ గుణము కొంచెమైనా మనకు కలుగుతుంది. అంతేగాని పై మహత్తులపై దృష్టి పెట్టకూడదు. ఎవరికి ఎక్కువ త్యాగం ఉందో వాళ్లే మహాత్ములు. జై గురుదత్త.